హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శారదా వ్లాగ్స్. ఈరోజు పాపని స్కూల్లో దింపేసి మీకు ఒక మంచి డైరీ ఫామ్ దగ్గరికి తీసుకువెళ్తాను, చూసేసేయండి. ఇంకా కెనడాలో రోడ్స్ స్నో ఎలా వెళ్తున్నాం అనేది కొన్ని పిక్స్ అనేవి నేను కుదిరితే దీంట్లో పెడతాను వీడియోలో, లేదంటే వీడియోలో కూడా చాలా బాగా ఉంటుంది రోడ్ కానీ రోడ్ సైడ్ అంతా. కానీ చూడండి, మార్నింగ్ స్కూల్కి వెళ్దామని ఇటు వచ్చేసరికే మన కాళ్ళు అంటే పాదాలు మునిగిపోయేంత స్నో అయితే పడింది. ఇది చూసి అమ్మ ఇంత స్నోనా అనుకున్నాను. కానీ ఇక్కడ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు నెక్స్ట్ డే కదా, ఈరోజు స్నో ఇంకా ఎక్కువ ఉంది, చాలా ఎక్కువగా ఉంది. ఇంకా పాపని దింపేసి కొన్ని వెజిటేబుల్స్ అయిపోయాయి, సరేలే ఇంకా అటు నుంచే తెచ్చుకుందామని ఫస్ట్ అయితే పాపని స్కూల్ దగ్గర దింపేసి వెళ్దామని వెళ్ళాము. కాకపోతే చూడండి, రోడ్ అసలు ఎటు చూసినా అలా పాలతోటి ఉన్నట్టు వైట్గా, కానీ స్నో టైర్స్ లేకపోతే మాత్రం కార్స్ చాలా స్కిడ్ అవుతుంది, వెళ్ళలేము కూడా. అందుకనే ఇక్కడ వింటర్ మొత్తం స్నో టైర్స్, సమ్మర్ ఏమో మామూలు వెదర్ టైర్స్ అవి వాడతారు. కానీ ఇండియాలో మాత్రం ఏ గోలా ఉండదండి. కార్ కొన్నామంటే అవి పాడయ్యే వరకు ఒకటే టైర్స్ పంచర్ అవుతే మార్చుకోవటం అవే నాకు తెలుసు. కానీ ఇక్కడ వచ్చాక డిఫరెంట్గా ఇలా 2 వెరైటీస్ ఇలా మార్చుకోవాలి ఇదనేది కొంచెం సర్ప్రైజ్గా అనిపించింది. ఏంటో ఎవరు పద్ధతులు వాళ్ళకు ఉంటాయి కదా. స్నో చూడండి ఎలా పడుతుందో. కార్లు మార్నింగ్ ఈ వింటర్లో అంటే స్నో పడేటప్పుడు కార్లని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలండి. బయట పెడితేనేమో స్నోతో నిండిపోతుంది, గరాజ్లో పెడితే అది మళ్ళీ తీసి పెట్టడం అది టైం అవుతుంది. ఇక్కడైతే ఇంకా పాప వెళ్ళిపోతుంది, కార్ దిగి తనే వెళ్ళిపోతుంది. ఇంక పక్కనే స్కూల్ కాబట్టి కొంచెం ఇక్కడ మనం కార్లో వెళ్తున్నారా దేంట్లో వెళ్ళినా అంత ఇంపార్టెన్స్ ఇవ్వరు, కానీ నడిచి వెళ్ళే వాళ్ళకి మాత్రం చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. అది బాగా నచ్చుతుంది. వాళ్ళు రోడ్డు దాటి వెళ్తున్నా, సైడ్ నుంచి వెళ్తున్నా, ఎంత దూరంలో ఉన్నా ఆగిపోయి ఫస్ట్ వాళ్ళని వెళ్ళనివ్వాలి మనం. అది చాలా బాగా నచ్చుతుంది నాకు ఇక్కడ రూల్స్ మాత్రం. అంటే మనం ఈ రోడ్డు మీద ఇంత వెళ్ళాలి అంటే అంతే వెళ్ళాలి. ఇంకా స్కూల్ టైమింగ్స్లో ప్రతి స్టాప్ దగ్గర ఒకళ్ళు ఉంటారు, వాళ్ళని చేయి పట్టుకొని మంచిగా తీసుకెళ్ళి దాటిస్తారు. అది కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి, పాపని దింపేసి పాలు వెజిటేబుల్స్ ఒక దగ్గర కొంచెం బాగుంటాయి, ఫ్రెష్గా ఉంటాయి అంటే వెళ్తున్నాము. అసలు చెట్లన్నీ ఆకులు కాదు, మొత్తం స్నో తోట అలా నిండిపోయి ఉన్నాయి. కాకపోతే మేము 9 కంటే కొంచెం ముందు వెళ్ళాము, ఇదేమో 9కి ఓపెన్ అవుతుందంట. తెలియక సరేలే అని వెళ్ళిపోయాము, కాసేపు వెయిట్ చేసాము అక్కడ. కానీ ఇంకా కింద కాలువ అంటే ఒక్కొక్కసారి స్నో పడినప్పుడు ఎక్కువ చలి ఉండదు, కానీ ఇక్కడ మాత్రం చలి ఉంది, స్నో ఉంది. ఇంక ఇక్కడ టిన్ను మనం వేరేగా తీసుకోవాలి, అక్కడే దొరుకుతుంది. తీసుకొని ఇలా మనం నింపుకోవాలి. మన దగ్గర టిన్ ఉంటే మనం తీసుకెళ్ళి కూడా నింపుకోవచ్చు. ఫస్ట్ టైం తీసుకొని నెక్స్ట్ నుంచి అది శుభ్రంగా వాష్ చేసుకొని వాడుకొని ఇలా నింపుకొని తెచ్చుకోవచ్చు. ఆ టిన్ను నిండా పాలు $7 కౌది, అంటే గేదె పాలు. అసలు ఎంత మీగడ వస్తుందంటే నేను నెక్స్ట్ మీకు ఈ వీడియోలోనే చూపిస్తాను, మిస్ అవ్వకుండా వీడియో మొత్తం చూడండి. మనం ఏ డేట్ తీసుకొస్తున్నాము, ఎప్పుడు వరకు వాడాలి అనేది కూడా దాని మీద అక్కడ ఉంటుంది. అది వేసుకొని స్టిక్కర్ పెట్టుకొని తెచ్చుకుంటే అయిపోతుంది. ఎందుకంటే పాలు మనం అంటే ఇండియాలో ఉన్నప్పుడు గేదె పాలు అని తెచ్చినా కూడా అంటే అది ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి అని తెలియదు కదా. అంటే నాకైతే మేము అక్కడ ఉన్నప్పుడు గేదె పాలే వాడినా కూడా గేదె పాలు వస్తున్నాయి అంటే గేదె పాలు వస్తున్నాయి, కానీ వెళ్ళి ఫామ్ చూసింది వాళ్ళు ఎక్కడి నుంచి తెస్తున్నారు అనేది అయితే క్లియర్గా నాకు తెలియదు. కానీ ఇక్కడ ఇలా అయితే ఉండదు. ఆ పాలు మనం పాలు కాచి ఇలా పెట్టంగానే భలే వచ్చేస్తుందండి. ఇది ఇలాగా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి మన దగ్గర టిన్స్ ఉంటే వెళ్ళి $7కి అది నింపుకొని రావటమే. ఇంకా అయిపోయిన తర్వాత అదంతా కొంచెం ఏదైనా పైన పడినా లేకపోతే మనం అక్కడ పెట్టి తుడిచేటప్పుడు అది కొంచెం పాలు అటు ఇటు పడతాయి కదా, అదంతా నీట్గా తుడిచి ఆ టిష్యూస్ కింద గార్బేజ్ ఉంటుంది దాంట్లో పడేసి ఇంకా మనం వచ్చేయటమే. నేను ఇంకా ఏదో తీసుకున్నాను ఆ రోజు, చాలా చూశాను కానీ నాకు అంత ఏమీ అనిపించలేదు. మెయిన్ వచ్చింది దేనికంటే పాల కోసమే వచ్చాము. ప్యాకెట్ పాలు అప్పుడప్పుడు వాడతాను, కానీ ఇంక ఇదైతే కొంచెం పెరుగు తోడుపెట్టడానికి పిల్లలకి వాడటానికి, పైగా ఆవు పాలు చాలా మంచిదని ఇంకా ఇలా వచ్చాను. మీరు ఎవరైనా అంటే ఫారిన్ కంట్రీస్లో అలా ఉండేవాళ్ళు కుదిరితే
వీలైనంత వరకు ఇలా టిన్స్‌లోనే పాలు తీసుకోవటానికి ట్రై చేయండి. ఆవు పాలు, గేదె పాలు ఎలాగో మనకి ఇక్కడ దొరకవనుకోండి. ఇంక అదొచ్చాక ఇంకొచ్చేసాం మేము ఇంటికి. నాకు దారిలో ఇంకా వీడియో తీద్దామన్నా మొత్తం స్నో పడుతుందని తీయలేదు. అంటే వెదర్ ఎలా ఉంటదో మీకు ఇప్పుడు చూపిస్తాను నేను ఇలా మాట్లాడుతూ. ఇంక వచ్చి నేను పాలు అక్కడ పెట్టేసి ఇలా టిఫిన్ చేస్తున్నాము. స్నో అసలు ఎలా పడుతుందంటే ఏమంటారు, స్నో వర్షం 2 కలిపి పడుతున్నాయి. అలా పడుతుంది. అసలు ఎంత పెద్దగా పడిందో, అంటే వర్షం చాలా ఫాస్ట్‌గా వచ్చినప్పుడు మనకి ఎలా ఉంటుందో దానికంటే డబుల్ ఉంది స్నో పడేటప్పుడు. అలా అనిపించింది. అది కొంచెం సేపు తీసాను కదా, ఇప్పుడు ఒక 5 మినిట్స్ కూడా కాదు, ఒక 10 మినిట్స్‌లో మీకు వెదర్ చూపిస్తాను. ఇందాక చూసారు కదా స్నో ఎలా పడిందో. ఇంక ఇది పాలు టిఫిన్ తినేసాక ఇంకా పాలు కాచి నేను ప్రతి వీక్ ఒక టిన్ తీసుకొచ్చేసి ఇలా ఏంటి నాన్ స్టిక్ ప్యాన్ పెట్టేస్తుంది, బిర్యానీ ఏమేమి చేస్తానని అనుకుంటారేమో. ఇక్కడ నాకు ఇది స్టవ్ గ్యాస్ది కాదు కదా, కరెంట్ది. దీని మీద నేను వేరేది ఏం పెట్టినా అంటుకుంటుంది. ఇది కూడా పాలు పెట్టేసి ఇలా తిప్పుతూనే ఉండాలి, లేదంటే కిందంతా అంటుకుపోతుంది. ఈ కరెంట్ది కాబట్టి హీటర్ లాగా. ఇంక ఈ పాలంతా పోసేసి దాంట్లో కొంచెం వాటర్ పోస్తా. పాలు చూడండి ఎంత థిక్గా, అంటే తీసిన పాలు తీసినట్టే మనకి అక్కడ దాంట్లో వేసేస్తారు, మనం తీసుకొస్తాము. ఇంకా దాంట్లో వాళ్ళు పచ్చి పాల నుంచే వెన్న తీసుకోవటం కానీ అలా వాటర్ కలపటం కానీ ఏముండదు. మనకి ఆవు నుంచి పాలు వాళ్ళు ఎలా తీస్తారో సేమ్ అలాగే, అంతే చిక్కగా చాలా బాగుంటుంది. అంటే పాతకాలంలో మన అమ్మమ్మలు చిక్కటి గేదె పాలు అప్పటికప్పుడు తీసి ఆ పాలతోటి ఫిల్టర్ కాఫీ పెట్టుకొని తాగితే ఎంత టేస్ట్ ఉంటుందో అంత బాగుంటాయండి పాలు మాత్రం. చూడండి నేను తిప్పుతూనే ఉన్నా, కాసేపు ఇలా జస్ట్ ఆపితే కింద అంటుకుపోతుంది. ఇంక ఇది కాచి ఒక 1/2 అవర్ అయింది. చూడండి ఎంత లేరు కట్టిందో మీగడ. కాకపోతే ఇది ఇలా తీయకూడదు. నేను ఇప్పుడు ఇది మీగడ రాకుండా జస్ట్ కొంచెం పాలు కొంచెం పక్కకు అనేసి పెరుగు తోడు పెట్టేస్తాను. పాలు చూడండి వాటర్ కలిపినా కూడా అంత థిక్గా ఉంది. ఈ పెరుగు పిల్లలకి చాలా మంచిది. మనం ఇక్కడ వింటర్ ఉంది పెరుగు పెట్టకూడదు అలా అని అనుకుంటాం, కానీ ఏ టైం అయినా జలుబు ఉంది అంటే ఓకే ఏమో తెలియదు, కానీ జలుబు లేకపోతే అట్లీస్ట్ ఫ్రిడ్జ్లో నుంచి బయటికి తీసి ఒక 1/2 అవర్ అలా ఉంచి పిల్లలకి మెయిన్ పెరుగు అలవాటు చేయాలి. స్వచ్ఛమైన పాలు ఉంటే, అంటే పాలు బాగోకపోతే మనం ఏం చేయమనుకోండి. పాలు ఎందుకు అని చెప్తున్నానంటే మెయిన్ కాల్షియంకి పాలు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఏముందిలే పాలు తాగకపోతే దానికి బదులు వేరే తీసుకోవచ్చు అని అనుకుంటారు, కానీ ఏది ఉండేది అదే. మంచిగా పెరుగుతోటి పిల్లలకి పెరుగన్నం పెడితే ఆ బలం వేరు చిన్న పిల్లలకి కొంచెం. ఇంకా ఇదైతే నేను ఇంకా పాలంతా మంచిగా సరిగ్గా తోడుకోదు అది అని అంటారు కదా, నేను గోరువెచ్చని పాలలో మామూలుగా కర్డ్ కొంచెం పెరిగేసేసి కొంచెం అటు ఇటు తిరిగేసేసి ఒక 5 అవర్స్ ఉంచాను. చూడండి చక్కగా మనకి జున్నులాగా తోడుకుంటుంది. దీని మీద కూడా చూడండి ఎంత మీగడ కట్టిందో. ఇంకా అదంతా తీసేసి ఇంక ఈ మీగడ కూడా తీసేస్తే నాకు ఒక 1/2 కేజీ నెయ్యి వచ్చింది. ఈ ఒక్కసారి పాలకే ఇంత, అంటే తీసిన పాల మీద వాళ్ళ మీగడ కాదు కదా, అసలు వాళ్ళు టచ్ కూడా చేయరు. చూడండి ఎంత మీగడ వచ్చిందో. శుభ్రంగా చేతులు కడిగేసుకొని మనం మీగడిని ఇలా స్పూన్తో, అంటే ఎవరికి కంఫర్ట్గా అలాగా, నేనైతే చేతితోనే నీట్గా తీస్తాను. ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళే తాగుతారు పాలు కాబట్టి. ఎందుకంటే చేతితో తీస్తే మనకు దాని మీద ఇంకేం ఉండకుండా ఫ్రెష్గా ఉంటుంది. అది తీసేసి మిక్సీలో కొంచెం గోరువెచ్చని వాటర్ పోసి అలా ఒక తిప్పామంటే చూడండి స్వచ్ఛమైన వెన్నపూస వచ్చింది. ఇంకా కన్నయ్యకై ఒక ముద్ద ఇలా తీసేసి పెట్టేస్తే నాకు అదొక హ్యాపీనెస్. అలా వీక్లీ ఒక ముద్ద అలాగా గురువారమో బుధవారమో అయితే అలా పెడతాను కన్నయ్యకి. పెట్టేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అయ్యాక ఇలా మూకుల్లో వేసేసి నెయ్యి అయితే చేసేస్తాను. ఇంకా నెయ్యి చేసేస్తే పిల్లలకి అన్నంలో కానీ నేను ఏదైనా స్వీట్స్ చేసినా కూడా ఇంకా అన్నీ, అంటే నేను ఇండియాలో ఉన్నప్పుడు కూడా సేమ్ గేదె పాలతో ఇలాగే నెయ్యి చేసేసుకునేదాన్ని. కానీ ఇంట్లో ఆ నెయ్యి చేసుకోకుండా అలా ఉంటే ఎంత బయట నుంచి తెచ్చినా ఆ తృప్తి వేరు. పిల్లలు కూడా చక్కగా పప్పులో కానీ పచ్చళ్ళలో అలా తింటే అది టేస్ట్ కూడా కమ్మగా ఉంటుంది. మనకు కూడా మన చేతితో ఫ్రెష్గా చేసిన నెయ్యి పెడుతున్నామనే ఫీల్ వస్తుంది కదా. చూడండి అంత ఆ టిన్ పాలకి ఆ డబ్బా ఈ బాక్స్లో
పావు వంతు అంటే ఒక పావు కేజీ అయితే వచ్చింది. ఇంకా ఎక్కువే వచ్చి ఉంటుంది, కానీ మినిమం ఒక పావు కేజీ నెయ్యి అయితే చక్కగా మనకి ఇంట్లో ఫ్రెష్గా అప్పటికప్పుడు కాచి మీగడ తీసిన పాల మీద నుంచి ఇలా వస్తే అది ఎంత నెయ్యి కూడా నేను నెక్స్ట్ డే చూసాను, ఎంత పూసలుగా ఎంత బాగుందో అసలు ఆవు పాలతోటి. చూడండి, వీలవుతే మీకు కుదిరితే మాత్రం కంపల్సరీ ఇలా పాలు తెచ్చుకొని ఇలా చేసుకుంటే పిల్లలకు కూడా మనం హెల్దీ ఫుడ్ని ఇచ్చిన వాళ్ళం అవుతాము. కుదరకపోతే ఇంకా మనం ఏం చేయలేము అనుకోండి. పాపం ఇద్దరు జాబ్ చేస్తున్నారు, బిజీగా ఉంటారు అంటే ఇంకేం చేయలేము. ఇంకా అది అయిపోయిన తర్వాత చాలా రోజుల నుంచి ఇంక వీళ్ళు పిల్లలు పూరి అంటున్నారని మీల్ మేకర్ తోటి ఇలాగ మామూలుగా కొంచెం ఉల్లిపాయ అన్నీ కలిపి గ్రైండ్ చేస్తాం కదా, అలా చేసేసి మీల్ మేకర్ తోటి కర్రీ చేసేసాను. ఇంకా కర్రీ చేసేసి ఇలా పూరి లేపేసి వేడి పూరిలో కొంచెం కర్రీ వేసేసి ఇస్తే టీవీ చూసుకుంటే, మా బాబుకి మొన్నే ఎగ్జామ్స్ అయ్యాయి, ఒక 1 వీక్ హాలిడేస్ వచ్చాయి. ఈ 1 వీక్ని ఇలా ఎంజాయ్ చేస్తున్నాడు. ఏదో ఆ టిఫిన్ అంటాడు, మమ్మీ ఈ ఫుడ్ అంటాడు. కాకపోతే వీళ్ళు ఇంట్లో ఉన్న పనే స్కూల్కి వెళ్ళిన పనే అండి. స్కూల్కి వెళ్ళాలంటే ఒక 2-3 వెరైటీస్ చేయాలి, బాక్స్లో ఒకటి, స్నాక్స్కి ఒకటి, మళ్ళీ వచ్చాక ఒకటి, అలా ఉంటుంది. ఇంట్లో ఉంటే ఇగో ఇలా బోర్ కొడుతుంది, అది తినాలనిపిస్తుంది అని చెప్తారు. ఇంక ఏదున్నా పని అయితే తప్పదు, అలా ఆడుకుంటారు పిల్లలు మనతోటి. చూసారు కదా, ఇదండి ఈరోజు వ్లాగ్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్, షేర్, సబ్స్క్రైబ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో ఇంకో బ్లాగ్లో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.